అండి ఎల్లుండు వినాయక చవితి కదా. రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవు, అన్ని వినాయకుడి విగ్రహాలే అన్నమాట. కేకలు ఈలలు పాటలు వేసుకుంటూ డీజే పాటలు ఇంకా వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు. వినాయక చవితి అంటేనే ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది కదా అందరికీ, పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో సహా. మనకైతే ఇంట్లో పనులతో సరదా తీరిపోతుంది. ఈ పండగలు ఏంటో కానీ పండగ ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు పనితోనే సరిపోతుంది. మన ఆడవాళ్ళకి తప్పదు కదా. పిల్లలకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి పండగ రోజు. మా వాడైతే రావట్లేదు, వాడికి కొత్త డ్రెస్ కొనేసి ఇచ్చేసాను. ప్రతి వినాయక చవితికి కొత్త డ్రెస్ వేసుకుని ఇంట్లో పూజ అయితే చేయించేదాన్ని, కానీ ఈసారి అవకాశం లేదు. ఒక్కరోజే అండి హాలిడే, ఎవరిని పంపట్లేదని చెప్పారు. ఇక్కడే బాగా సెలబ్రేట్ చేస్తామండి అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇంకా డ్రెస్ అయితే కొనేసి ఇచ్చేసాము. ఇంకా ఎల్లుండి వినాయక చవితి కాబట్టి ఈ రోజే నా క్లీనింగ్ పనులన్నీ అయిపోయాయి. సాయంత్రానికి నా ఓపిక కూడా అయిపోయింది. టిఫిన్ చేసే ఓపిక లేదని చెప్పి మా ఆయన బయట నుంచే తెచ్చేశారు. ఇంకా తినేసి త్వరగా పడుకోవాలి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్